మనబడి ఛానల్కు స్వాగతం. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కథను ప్రారంభిద్దామా? కథ పేరు రైతు సోమరి పుత్రులు. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వాళ్ళకి కూర్చుని తినడం తప్ప ఏ పని చేత కాదు. వాళ్ళని చూసి ఆ ముసలి తండ్రి పాపం ప్రతిరోజు కుమిలిపోతూ ఉండేవాడు. ఇంకా ఏ విధంగానైనా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు. ఒక రోజున పేద రైతు తన కొడుకులతో, నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి మన చేనులో ఒక చోట పాతిపెట్టాను. చాలా కాలమైంది కదా, నేనవి ఎక్కడ పాతిపెట్టానో మరచిపోయాను. అందుచేత మీరు చేనునంతా బాగా త్రవ్వి ఆ కుండను వెతికి పట్టుకొని రండి అని చెప్పాడు. ఇంకా ఆ 2 కొడుకులు మహా సంతోషంతో పొలం దగ్గరికి చేరుకున్నారు. అతి కష్టపడి చేనునంతా త్రవ్వి చూశారు. కానీ వాళ్ళకి ఆ కుండ కనిపించలేదు. తిరిగి వచ్చి వాళ్ళు ఆ సంగతి తండ్రికి చెప్పారు. కుండ పోతే పోయిందిలే, మీరు కష్టపడి చేనునంతా త్రవ్వారు కదా, ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేలో చల్లండి అన్నాడు తండ్రి. సరే అని వెళ్ళి వాళ్ళు విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు. అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లోనే చక్కటి వర్షాలు పడడం ప్రారంభించాయి. ఇంకా చేను చాలా ఏపుగా పెరిగింది. రైతు చేను వద్దకు వెళ్ళి పచ్చని పంటలను చూస్తూ అలా మురిసిపోయాడు. పంట చాలా బాగా పండింది. బల్ల కొద్ది ధాన్యం ఇంటికి చేరాయి. తినడానికి కొన్ని బస్తాలను మిగిల్చి తక్కిన బస్తాలను బజారులో అమ్మవలసిందిగా కొడుకులకు పురమాయించాడు రైతు. ఆ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన 3,000 రూపాయలను తండ్రికి తెచ్చి ఇచ్చారు. అప్పుడు రైతు కొడుకులతో, ఇదే నేను చేలో పాతిపెట్టిన సొమ్ము. ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరం కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది కదా, ఇంకా మీరు సుఖంగా బ్రతికేయచ్చు, మంచి తిండి తినవచ్చు, నలుగురికి పెట్టవచ్చు కూడా అని చెప్పాడు. అప్పుడు జ్ఞానోదయమైంది రైతు పుత్రులకు. ఇంకా అప్పటి నుండి ప్రతి సంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు కథలోని నీతి ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. కష్టపడితేనే ఫలం దక్కుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.